అంతేకాకుండా ఇంకోటి గుర్తుంచుకోండి, ఆస్తుల కోసం, అప్పుల కోసం, భూమి తగాదాలల్లా కొట్లాటల్లో పడిపోయి కన్నవారిని, బంధువుల్ని తొందరపడి కొట్టి ఆగం చేసుకోకండి. గతంలో కేసులు తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు కేసులు ఎక్కువవుతున్నాయి. ఏ కేసు అయినా లాస్ట్కు ఊడ్చే పనికైనా, టాయిలెట్ల క్లీనింగ్ చేయడానికి కోసం కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తుంటే నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయని అడుగుతుండ్రు. కాబట్టి ఉత్త పుణ్యాన్ని అనవసరం కేసుల పాలు కావద్దని కోరుకుంటూ అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అట్లాగే రోడ్ యాక్సిడెంట్లు అవుతుంటే అక్కడక్కడ తాగి దయచేసి చాలా మొన్న ఒక సంఘటన జరిగింది, దురదృష్టకర సంఘటన జరిగింది. తాగి రోడ్ల మీద ప్రయాణిస్తే పట్టుకోవడం పక్కన పడేయండి, అక్కడిక్కడ వాడడం, దెబ్బలు తాకించుకోవడం, చచ్చిపోవడం, కాలు చేతులు విరగొట్టుకోవడం, యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క ఏమైనా మీ ఏదైనా ఇండ్లలో తాళం వేసిపోతుంటే మీ యొక్క విలువైన వస్తువుల్ని ఎక్కడ పడితే అక్కడ దొంగలు దొరికేటట్టుగా బీరువా తాలపు చేయి పైనే, లేదా ఇంటి తాలపు చేయి దిగుట్టనే వానికి అందుబాటులో పెట్టకుండా, వస్తువులన్నింటినీ అందుబాటులో పెట్టుకోకుండా ఎవరు ఊహించిన చోట్ల వీలైతే వాటిని పట్టుకొని పోయో లేకపోతే ఎవరినన్నా ఇంట్లో పెట్టుకోండి తప్ప తాళాలు వేసుకొని పోకండి. జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా మోసం చేసిందని చెప్పినా కూడా, ఏదనిపించినా మీకు చెప్పినా ఇంకా చెప్పినా వెంటనే స్పందించి మాకు చెప్పండి. మొన్నటికి మొన్న గణేష్ నిమజ్జనం సందర్భంలో కావచ్చు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు మాత్రం అందరూ యువతి యువకులు ప్రజలందరూ మంచిగా కలిసికట్టుగా పనిచేసుకున్నారు, చక్కగా ఉత్సవాలు చేసుకున్నారు. చాలా చక్కగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి కేసులు కాలే. ఇలాగే ముందు చక్కగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.